రాష్ట్ర వ్యాప్తంగా 3,000కు పైగా ఈవీ బస్సులు, సీఎన్జీ బస్సులు తీసుకొస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ ఎప్పటికీ ప్రైవేటు పరం కాదు, ప్రభుత్వంలోనే కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నామన్న మంత్రితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ విషయంలో ఇటు ఈవీ వెహికల్స్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం మనతో మంత్రి రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్, ఏం సార్ అసలు ఈ బస్సులకు సంబంధించి అసలు ఏంటి కొంత కన్ఫ్యూజన్ కూడా ఉంది స్టేట్లో, అసలు వస్తాయా రావా అనేది. కొంత ఇప్పుడు ఉన్నటువంటి వెహికల్స్ కూడా మీరు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తున్నటువంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దాన్ని ఆర్టీసీ ఎంప్లాయీస్ కూడా దాన్ని కొంత అపోజ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. ఏం చెప్తాను సార్? మొట్టమొదటిగా గత 3 రోజుల నుంచి రవాణా శాఖ మంత్రిగా, ఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా నేను రెగ్యులర్గా చెప్తున్నాను, ప్రైవేటు పరం చేసే ప్రసక్తే లేదు ఆర్టీసీని. రెండోది, ఏపీఎస్ఆర్టీసీలో రాబోయే కాలంలో ఫ్లీట్ అంతా ఈవీ బస్సులే ఉంటాయి. ఎక్కడ ఏ విషయానికి చిన్న పొరపొచ్చులు కూడా లేకుండా ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంది. దానిలో భాగంగానే 3,000 ఈవీ బస్సులు కొనుగోలు చేస్తున్నాం. అలాగే 500 సిఎన్జి బస్సులు కూడా కొంటున్నాం. ముఖ్యమంత్రి గారు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ శ్రీశక్తి పథకానికి కానీ, దివ్యాంగ శక్తి పథకానికి కానీ ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకుండా ఇక్కడ వనరులను సమకూర్చుకోవడమే ఈ ప్రభుత్వ లక్ష్యం. అలాగే ప్రైవేట్ పరం అని చెప్పి కొన్ని ప్రతిపక్షాలు, కొన్ని సంఘాలు చెప్తున్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి కొన్ని విభాగాలు ఉంటాయి. దాంట్లో కార్గో విభాగం ఒకటి ఉంటుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించిన బస్ స్టాండ్లు, దానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి. అలాంటి దానిలను మాత్రమే, అది కూడా కొన్ని చోట్ల మాత్రమే పీపీపీ మోడల్లో డెవలప్ చేయమని చెప్తున్నాం. ఎక్కడ ఎవరికి కట్టబెట్టడం లేదు. అది డెవలప్ చేసిన డబ్బును కూడా ఏపీఎస్ఆర్టీసీ బాగోగుల కోసం, అక్కడున్న కార్మికుల కోసం, బస్సులు కొనుగోలు కోసమే వాడతాం తప్పక ఎక్కడ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఇంతకుముందు కార్పొరేషన్ ఆధీనంలో ఉండేది కాబట్టి అంతా ఒక సొంత నిర్ణయంగా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి నిధులను కూడా పక్కదారి పట్టించి ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్టీసీ ఆస్తుల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉండబోతుంది అనేది ఉద్యోగులతో పాటు ప్రతిపక్షాలు కూడా చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. నేను ఒకటే చెప్తున్నానండి, కార్పొరేషన్లో అన్న ₹1 తప్పుదారు పట్టచ్చేమో కానీ ప్రభుత్వం కింద ఆడిట్ అనేది చాలా పకడ్బందీగా జరిగే ప్రక్రియ. అది ఏదో గుమ్మడికాయ దొంగడు అంటే భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితుల్లో మేము లేము. ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడన్నా ₹1 దారి మళ్లించడమో, లేకపోతే ఒక ప్రభుత్వ భూమిని అక్రమంగా వేరే వాళ్ళకి కట్టబెట్టడమో ఒకసారి చూపిస్తే మేము సిద్ధంగా ఉన్నాం. ఆ కాలంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు భూములు అమ్ముకునేది ఆ ప్రభుత్వం వాళ్ళు. ఈరోజు ఆ భూములు రక్షించే పనిలో మేము ఉన్నాము. కాబట్టి ఏదైతే పెద్ద నగరాలు ఉన్నాయో, వైజాగ్, విజయవాడ, గుంటూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో ఎన్నో భూములు ఉంటే ఆ భూములన్నీ అన్యాక్రాంతం కాకుండా చూసుకుంటున్నాం. అక్కడ ఏదైనా ఉంటే డెవలప్ చేసి అక్కడ వచ్చే డబ్బును ఏపీఎస్ఆర్టీసీ మనుగడ కోసం వాడుకోవడం తప్పక ఎక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి ఉండదు. ఈ బస్సులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది అసలు? నేను క్లియర్ వైజాగ్ గడ్డపైన చెప్తున్నా. ఇప్పుడు ఛార్జింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశాము. నిన్న కూడా 2 ఛార్జింగ్ స్టేషన్స్కి ఇక్కడ శంకుస్థాపన చేశాం. రాష్ట్రంలో 12 నగరాలను ఎంచుకున్నాం. ఈ నగరాల మధ్యలో 750 ఎలక్ట్రికల్ బస్సులు రేపు జూలై ఆగస్టు నుంచే ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా వైజాగ్ పట్టణం నుంచి కూడా 40 నుంచి 50 ఎలక్ట్రికల్ బస్సులు భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్కి ఇస్తున్నాం. వైజాగ్ సిటీకే 200 బస్సులు తీసుకొని వస్తున్నాం. ఇంత క్లియర్గా చెప్తుంటే ఇంకా దీని మీద ఎక్కడ వ్యాక్యూమ్ ఉందో మాకు అర్థం కావడం లేదు. సార్, చివరిగా అంటే ఇక్కడ చూస్తే ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా వరుసగా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళని ఏసీబీ రైడ్ చేయడం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. విచారణ జరుగుతుంది. అసలు ఏ స్థాయిలో అవినీతి జరిగింది అనుకోవచ్చు? అసలు ముందు ప్రభుత్వం గురించి మేము చెప్పాల్సిన అవసరం లేదండి. దోచుకోవడం, దాచుకోవడం ఈ 2 చేశారు. కాబట్టి దాచుకున్న వాళ్ళని కక్కించడం మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఈరోజు సిఐడి అనుకోండి, ఏసీబీ అనుకోండి, లేకుంటే సిబిఐ అనుకోండి, ఇవన్నీ అటానమస్ బాడీస్. ఏ ప్రభుత్వం కిందో ప్రభుత్వం యొక్క మోతేజ నీళ్లు తాగే సంస్థలు కాదు అవి. ఈరోజు ఎవరైతే గత ప్రభుత్వంలో పేదల యొక్క రక్తమాంసాలు తిన్నారో వాళ్ళందరినీ కక్కించే పరిస్థితిలో మాజీ సీఎం చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కువగా టార్గెట్ అవుతున్నటువంటిది అయితే ఉంది. మీకు అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో ఎవరైతే అధినాయకుడు ఉంటాడో అధినాయకుడి యొక్క కోటరీకి సంబంధించిన ఒక 100 మందో 200 మందో
ప్రతి ఒక్క జోన్ల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా డివైడ్ చేసుకొని ప్రజల యొక్క సొమ్ము దోచుకున్నారు. అలాంటి వాళ్ళ దగ్గర రాబట్టడం కూడా తప్పేనా చెప్పండి? చేస్తే చేసినారంటాడు, చేయకపోతే చేయలేదంటారు. కాబట్టి కొన్ని పత్రికలు పని కట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు తప్పగా ఎక్కడా లేదు. చట్టం పని చేసుకొని పోతాం. డిఎస్సిలో భారీ అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్త ఆందోళన వైసీపీ చేస్తుంది. ఏం చెప్తారు సార్ దీంట్లో? సార్, మొట్టమొదటిగా నేను ఒకటే చెప్తానండి. ఏదన్నా ఒక మంచి నోబుల్ కాజ్ కోసం పనిచేసినప్పుడు దిష్టి చుక్కలాగా ఇలాంటి 10 మంది మాట్లాడవచ్చు. డిఎస్సి అనేది ఈ 10 సంవత్సరాల్లో చేసిన మంచి ప్రోగ్రామ్స్లో అదొకటి. 16,400 మందికి భర్తీ చేశాము. 16,400 కుటుంబాలు ఈరోజు సంతోషంగా ఉన్నాయి. ఉద్యోగాలు తీసుకొని ఇప్పుడు 4-5 నెలలు జీతాలు కూడా తీసుకున్నారు. అలాంటప్పుడు మీరు మమ్మల్ని అవమానించడం కాదండి, ఈ రాష్ట్ర యావత్ ప్రజలను మీరు అవమానిస్తున్నారు తప్పక ఎక్కడ ఈ అవకతవకలు జరగలేదు. ఎక్కడా 10 రూపాయలు ఎవడు తిన్నోడు లేడు. చంద్రబాబు నాయుడు గారు ఒక కాజ్ కోసం డిఎస్సిని ఇచ్చారు. ఉద్యోగ కల్పనే ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పి మాటిచ్చాం, ఎలక్షన్లో నిర్వర్తించాం. రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ 3 సంవత్సరాల్లో 3-4 మినీ డిఎస్సీలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ తాటాకు చప్పుళ్లకు, ఈ ప్రెస్ మీట్లకు, వాళ్ళు మాట్లాడే అహంకారపూరితమైన మాటలకు భయపడే ప్రసక్తే లేదు. అటు ఆ డిఎస్సి విషయంలో వీళ్ళు చేస్తున్నటువంటి కేవలం తాటాకు చప్పుడులే, వాటి గురించి పట్టించడం లేదు. వైసీపీ ఆధ్వర్యంలో జరిగినటువంటి మొత్తం అవినీతిని వెలికి తీసేదాకా మేమైతే ఈ ఏసీబీ రైడ్స్ కానీ వీటన్నిటిని కూడా కొనసాగిస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.